బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున గారు కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా మాట్లాడారంట. అందులో ఒకటి తనూజ ఏదైతే కళ్యాణ్‌కు ఇల్లు ఊడ్చే విధానం పైన మాట్లాడుతుందో ఆ విషయం కోసం మాట్లాడారట. అది కూడా చాలా నవ్వుతూ క్రేజీగా. అయితే కింగ్ నాగార్జున గారు తనూజని అడిగారట, "కళ్యాణ్ ఇల్లు ఎలా ఊడుస్తాడో మరోసారి చూపించమ్మా" అంటే ఇలా మా మైక్ సెట్ చేసేసుకొని ఊడుస్తా ఉంటాడు అని ఆల్రెడీ మనకి ఎపిసోడ్‌లో లైవ్‌లో చూపించారనమాట. సో, అది ఎపిసోడ్‌లో టెలికాస్ట్ అయిందో లేదో తెలీదు కానీ, అది లైవ్‌లో మాత్రం చూపిస్తారు. ఇలా ఊడుస్తా ఉంటాడు. ఒక్కరోజు కూడా కాన్సంట్రేషన్‌గా ఇల్లు ఊడవడు. ఇల్లు ఎవరైనా అలా ఊరుస్తారా? డీమన్ పవన్‌ని చూసి నేర్చుకోవాలి. అసలు పవన్ ఎంత బాగా ఊడుస్తారో తెలుసా సార్? అసలు కింద కూర్చొని మొత్తము రఫ్ చేసి మ్యాట్స్‌ని క్లీన్ చేస్తాడు. కానీ కళ్యాణ్ అలా కాదు. ఏదో ఫ్లోర్‌కి అసలు ఆ జాడు తగలనే తగలదు. అయినా సరే అలానే ఊడుస్తా ఉంటాడు. అందుకే నేను ఎలా క్లీన్ చేయాలో కూడా చేసి చూపించానంటే, ఇక కళ్యాణ్ నువ్వు ఇలానే ఊడిస్తే ఇంకా ఫ్యూచర్‌లో అంతే నీ పని ఇగ అంటూ కళ్యాణ్ పైనైతే ఓ డైలాగ్ వేయడం జరిగిందంట. అయితే ఒక క్వెషన్ కళ్యాణ్, నువ్వు ప్రతి వారం కూడా అసలు ఎప్పుడు చూసినా అదొక్కటే పని చేసినట్టు కనిపిస్తున్నావు. నువ్వు అదే పనిలో ఉంటున్నావు. ఎంతమంది కెప్టెన్స్ మారినా నీ పని మాత్రం మారట్లేదు. నువ్వెందుకు హౌస్‌లో వేరే పని చెయ్యవు అంటే, ఈ మధ్య కిచెన్‌లో కూడా హెల్ప్ చేస్తున్నాను సార్ అని కళ్యాణ్ చెప్తాడట. అప్పుడు కళ్యాణ్‌కి లేదు ఈసారి కళ్యాణ్‌కి డ్యూటీ అయితే మార్చండి. ఇంకా బిగ్ బాస్ కొన్ని రోజుల్లో అయిపోతది. అప్పటి వరకు కూడా ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉంటాడా? కెప్టెన్స్ మారుతున్నప్పుడు అందరి పని మారుతున్నప్పుడు కళ్యాణ్ పని ఎందుకు మారట్లేదు? ఈసారి తనూజ కళ్యాణ్ పని మార్చు, కళ్యాణ్ డ్యూటీ మార్చాలి అని చెప్పి తనూజకైతే ఒక ఎక్స్‌ట్రా వర్క్ అయితే పెట్టారనమాట కళ్యాణ్ పైన కింగ్ నాగార్జున గారు. మరి నెక్స్ట్ వీక్ నుంచి కళ్యాణ్‌ని వాష్‌రూమ్‌కి షిఫ్ట్ చేస్తారా? కిచెన్‌కి షిఫ్ట్ చేస్తారా? అన్నది తెలీదు. సో, చూడాలి. అయితే బిగ్ బాస్‌కొచ్చినప్పటి నుంచి కళ్యాణ్ మాత్రం ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఆ జాడుతోనే కనిపిస్తాడు. అది కూడా ఏదో సరదాగా ఊడుస్తున్నట్టే ఉంటాడు గానీ, కాన్సంట్రేషన్‌గా పని చేసినట్టయితే కనిపించడు. కానీ ఈ మధ్య కొంచెం కిచెన్‌లో దివ్యతో ఫ్రెండ్లీగా క్లోజ్ అవుతున్నప్పటి నుంచి కిచెన్‌లో చాలా వరకు హెల్ప్ చేస్తున్నాడు కళ్యాణ్. అంటే దివ్యతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడు కాబట్టి కళ్యాణ్ కిచెన్‌లో చేస్తున్నాడా అనే డైలాగ్ కూడా వేశారట కింగ్ నాగార్జున గారు. ఎందుకంటే ఈ మధ్య మొన్న ఆలు పరాటా చేశాడు. తర్వాత దివ్యకి స్వీట్‌లో హెల్ప్ చేశాడు. దివ్య కెప్టెన్సీలో ఉన్నప్పుడు స్వీట్‌లో హెల్ప్ చేశాడు. ఇవన్నీ చేస్తున్నాడనమాట కిచెన్‌లోని. సో, వాటి కోసం గూడా తనూజ నాగార్జున గారితో మాట్లాడటము, "అంతే సార్ హెల్ప్ చేసే వాళ్ళకే చేస్తాడు వీడు. అందరికీ చేస్తాడా ఏంటి? మీరు చెప్పినట్టుగా నేను డ్యూటీ మారుస్తానని" చెప్పారట. మరి నెక్స్ట్ వీక్‌లో కళ్యాణ్ గారు ఏం డ్యూటీ ఎక్కుతారు హౌస్‌లో అన్నది చూడాలి. ఇంతకుముందు కళ్యాణ్ అన్నాడు, "నాకేముంది ఒక గంట పని చేసి చక్కగా ఆ తర్వాత హాయిగా ఉంటాను. నేను ఈ ఎక్స్‌ట్రా పనుల్లోకి అస్సలు రాను. నాది ఈ ఊడ్చే పనే బిగ్ బాస్ నుంచి బయటికెళ్ళే వరకు" అని చెప్పాడు. కానీ ఈసారి మాత్రం నాగార్జున గారు బాగా ఇరికించారు కళ్యాణ్‌ని. కానీ హౌస్‌లో ఎక్కువగా కష్టపడేది డీమన్ పవన్ అని నేనంటాను. ఎందుకంటే కిచెన్‌లో కనిపిస్తాడు, ఫ్లోర్ క్లీనింగ్‌లో కనిపిస్తాడు. అంటే జెన్యూన్‌గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా, పర్ఫెక్ట్‌గా చేస్తాడు పని అనిపిస్తది నాకు పవన్. మరి మీకేమనిపిస్తది అన్నది కామెంట్స్‌లో అయితే చెప్పండి.